మిలీనా సీడ్స్ రైతు మిత్రులకు నమస్కారం అండి. మనం మిలీనా సీడ్స్ వారి జమునా 116 వేసిన పొలంలో ఉన్నాము. రైతును అడిగి అది ఏ రకంగా ఉందో ఎట్లా ఉందో తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం. మీ పేరునా? నా పేరు గోవిందరాజులో, మాసుమాందరెడ్డి, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా. ఏ విత్తనం వేసినారన్నా మీరు? మిలీనియం 116, జమునా 116. పైరు బాగానే ఉంది, ఏం తెగులు ఈగులు ఏమి లేదు, కాపు బాగా వచ్చింది. ఇప్పుడు తెంపిండేది 300 మంది ఫస్ట్ కోత తెంపినాము. మా అంచనా ప్రకారం 30 క్వింటాలు కావచ్చు. పొలం ఎంత అన్న మీది? పొలము ఎకరా 80 సెంట్లు. ఎకరా 80 సెంట్లు. కూలీలు ఎంతమంది పట్టినారు? కూలీలు 300 మంది. 300 మంది కూలీలు. 300 మంది. అప్రాక్సిమేట్ ఎంత కావచ్చు? మళ్ళీ 30 క్వింటాలు కావచ్చు మా అంచనా ప్రకారము. డ్యామేజ్ ఎంత పోవచ్చు అన్న దాంట్లోనా? డ్యామేజ్ ఒక 25% పోవచ్చు. ఇప్పుడు వాతావరణం మందులు ఎట్లా కొట్టుకున్నారు? తక్కువ స్థాయిలో కొట్టుకున్నారా, ఎక్కువ స్థాయిలో కొట్టుకున్నారా? తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయి వరకు కొట్టినాము. భూమి మంచి సారవంత భూమా? మామూలు భూమి, మరి పూర్తి సారవంతమైందేం కాదు, మామూలు మినిమం భూమి. మీరు ఇంతకు ముందు వేసిన విత్తనాలతో పోలిస్తే ఇదే ఏ విధంగా ఉందన్నా? ఇంతకు ముందు దానికంటే ఇదే బాగుంది పైరు. మంచి వేసుకోదగ్గ విత్తనమే అనేది రైతులు వేసుకోదగ్గ విత్తనమే ఇది. సైజు కానీ కలర్ కానీ ఏ రకం? సైజు కానీ భలే జంపు ఉన్నాయి, కలర్ బాగానే ఉంది. చూసుకోవచ్చు రైతు మిత్రులారా, సైజు కానీ కలర్ కానీ ఎవరైనా వేసుకోవచ్చు, బాగుంది. కాయ కానీ బాగా జంపు ఉంది. వేరే వాళ్ళు వేసినారు కానీ ఇంత జంపు లేవు ఇవి. ఇది రోడ్డు మేర పొలం కదా, ఎవరన్నా అడుగుతారా ఏమి విత్తనం వేసినారు? దండిగా అడుగుతుండారు, ఇట్లా పోయే వాళ్ళంతా అడుగుతుండారు. మీరు రైతులకు ఏమైనా చెప్పగలరా, ఇతరం వేసుకోవచ్చా లేదని చెప్పగలరా? వేసుకోవచ్చు, వేసుకునే లాభాలే ఉంటాయి కానీ నష్టాలు ఉండవు. ఇప్పుడుండే ప్రజెంట్ రేట్లకి వచ్చిన దిగుబడికి మీకు వర్కౌట్ అవుతుందన్న? వర్కౌట్ అవుతుంది, ఏం నష్టమేం లేదు, గిట్టుబాటు అవుతుంది. గోవిందరాజులన్న, ఇది రైతు వేసుకోదగ్గ విత్తనమా? రైతు వేసుకోదగ్గ విత్తనమే ఇది. ఇంత తుఫాన్లు అవి ఉన్నా కానీ బాగా వచ్చింది, తుఫాన్ కానీ బాగా తట్టుకోయింది. పైరు కానీ బాగా ఏపుగా పెరిగింది, బాగుంది. ఎవరన్నా వేసుకోవచ్చు, వేసుకునే నష్టమేం ఉండదు. ఈ రేట్లకి ఏం నష్టం ఏమి ఉండదు కదా? ఏం నష్టమేం ఉండదు. చూస్తున్నారు కండి రైతు మిత్రులారా, రైతు ఎంత సంతోషం వ్యక్తపరుస్తున్నాడు. నమస్కారం.